నమో వెంకటేశాయ.
ప్రక్షాళన, తదనంతరం స్వామివారికి మధుపర్క నివేదన, మధు నివేదన, స్వామివారి దాసానదాసుల ఉపయోగకర్తలు స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది. తరువాత విశేషంగా తెరచల్ల అంటే ఎవ్వరికి ఒకటి తెరచల్ల అంటే తెల్లటి వస్త్రాన్ని ఒకటి అమ్మవారికి స్వామివారికి మధ్యలో ఉంచి ఆయన యొక్క స్వామి గురించి వర్ణిస్తూ లగ్నాష్టక పఠనం చేసి ఆయన ఏ అవతారాల్లో అవతరించాడనేటువంటి చెప్తూ తరువాత చూనిక అనేటువంటి ఘట్టంతో శుభముహూర్తంలో స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. మన మానవ కళ్యాణంలో కూడా పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి మధ్యలో తెరచల్లా ఉంచుతారు. తెలుపే ఎందుకు ఉంచుతారు అంటే అది మనసుకి ప్రశాంతతకి చిహ్నం. అందులో చంద్రుడికి ఇష్టమైనటువంటిది తెలుపు. మనస్తారకుడు ఎవరై అంటే చంద్రుడు. అందుకే మనం చంద్రుడిని అందరం కూడా చందమామ అని పిలుస్తుంటాం. అందరికీ మేనమామ ఆయన. ఎందుకంటే దేవతలు రాక్షసులు ఈ యొక్క అమృతం కోసంగా తిరుగుతూ ఉన్న సమయంలో లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించింది. పాల్గొన శుద్ధ ఆవిర్భవించింది అమ్మవారు ఉత్తరా నక్షత్రంలో. అలా ఆవిర్భవించినటువంటి అమ్మవారికి తదనంతరం చంద్రుడు ఆవిర్భవించాడు. అందుకే లక్ష్మీ అమ్మవారు మనకి తల్లి కనుక ఆ తల్లి తర్వాత ఆవిర్భవించినటువంటి వాడు చంద్రుడు తల్లి యొక్క తమ్ముడు మనకి మేనమామ అవుతాడు కనుక చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం కూడా ఆయన్ని కన్యాదానం అంటే కన్యాదానం చేయడం వల్ల ఆడపిల్లకు ఇచ్చేటట్టు వల్ల మనకి ఎన్ని యొక్క ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనకు చెప్తాడు స్వామివారు. అందుకే అప్పుడు అనుకోవాలి, అయ్యో మా ఇంట్లో అతను మగపిల్లలేని మాకు ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అనుకోవాలి. ప్రభుత్వాలు చెప్పడం కాదు, అనాదిగా మహర్షులు చెప్పారు ఆడపిల్ల ఉండాలి ఇంట్లో. ఆడపిల్ల లేకపోతే ఉపయోగం ఏముంది? ఎన్ని ఫలితాలు ఉన్నాయి మనకి కన్యాదానం చేస్తే. ఈ కన్యాదానం చేయడం వల్ల ఎన్ని తరాలు ధరింపబడతాయి. మరి అలాంటి ఆడపిల్ల లేకపోతే ఎట్లా మన ఇంట్లో అని చెప్పి మనం ఈ మంత్రాలు వినడం వల్లే మనం తెలుసుకుంటాం కనుక అందుకే కన్యాదానానికి ముందుగా ఏం చెప్పారయ్యా అంటే గోదానం చేయండి అన్నారు. గోదానం చేయడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే గోవుని మనం ఎప్పుడైతే నిరంతరం ఆరాధిస్తామో మనం మరణించిన తర్వాత ఈ యొక్క ఆత్మ అంగుష్ట ప్రమాణంలో బయటకు వచ్చి వైతరణి నదిలోకి పోతుంది. వైతరణి నది అంటే ఇట్లా బనాకిని నది లాగానో లేకంటే కృష్ణా నది లాగానో ఉండదు. గరుడ పురాణం చెప్తుంది శ్రీముని ఎత్తులు ప్రవేశిస్తుంది, దాంట్లో దించుతారట మనల్ని. అలాంటప్పుడు ఆ యొక్క ఆత్మకి త్వరగా కొన్ని యోజనాలు ప్రయాణం చేయాలి అంటే ఆ గోవు యొక్క తోకని అందిస్తున్నారు. అందుకే గోవు పూజ చేయండి అంటాం. మన గృహప్రవేశం అన్నా చక్కగా ఇప్పుడు వెండి గోవులు తెస్తున్నాం. వెండి గోవులు అవి పాలివు చక్కగా మేత అడగదు, అవి ఏమి అడగదు. అది ప్రత్యామ్నాయం. మనం అడవుల్లో ఉంటో ఎక్కడ హిమాలయాల్లో ఉంటే తప్ప మనం మామూలుగా ఉంటే గో పూజ నిత్యం చేయాల్సిందే. లక్ష్మీనాయం ఎవరైనా గోవు యొక్క పృష్ఠభాగాన్ని నిద్రలేవడమే చూస్తారో లక్ష్మీ అమ్మవారిని చూసినటువంటి ఫలితం వస్తుందట. అందుకే గోవు యొక్క ధూళి మనకి తగిలినా కూడా మనకి ఆరోగ్యమే. దాని యొక్క శ్వాస విడిచింది అంటే మనకి ఆరోగ్యమే. మన శ్వాస విడిస్తేనే అన్నిటికీ అనారోగ్యం. వాటి యొక్క శ్వాస నుంచి వచ్చేటువంటి గాలి కూడా మనకి అన్ని దేవతలు ఉండేటువంటి నిలయం ఎక్కడయ్యా అంటే ఇంకోటి దేవతలు ఉండేటువంటిది ఒక గోవులోనే. ఇక్కడ గోదానం కూడా చెప్తూ ఉన్నారు. గోదానం తదనంతరం కన్యాదాన కార్యక్రమం ఉంది కనుక ఏ దానం చేయాలన్నా ముందుగా గోదానం చేయాలి. గోదానం ఎందుకు చెప్పారయ్యా అంటే మా అమ్మాయి చక్కగా ఆవు పాలు తాగుతుందా, పూర్వంతా ఆవు పాలే కదా, ఇప్పుడు మనం ప్యాకెట్లో తాగుతున్నాం. ఆవు పాలు తాగుతుందని మనం ఆవు పాలతో గోదానం ఇస్తున్నాం. గోవుని ఎవరికి ఇవ్వాలి? మాకు ఇచ్చారంటే నెల్లూరు దాటారు, నెల్లూరులో లోపల అమ్మేస్తాం. మేమేం చేయగలం? కనుక అయ్యా నా వల్ల కాదు, గోవు లేదు మా అమ్మవారికి ఇస్తూ నీకే ఇస్తున్నామయ్యా అని చెప్పి ఆ స్వామి వారికే గోదానం చేస్తూ ఉన్నాం. ఓం గోదాన ప్రత్యామ్నాయ అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య పరిభ్రమణమానస్య మహాదరోగస్య పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే ఆబ్జోయ్ మహాసంకార మహాశక్తి సప్తార్ణవరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆదావసిద్ధి శ్రీవరాహ కూర్మానందాశ్వదిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే ఉపర్లోక సుపర్లోక మహర్లోక జనో లోక తపోలోక సత్యలోక చల్లోకానాం అధోభాగే మహైతే లవణైక్షుసురాసరిత దిక్షేర శుద్ధోలాఖ్య సప్తార్ణవరావృతే హిందూ పశ్యకు సక్రౌంజ సాగజాల్మలే పుష్కరాక సప్తద్వీపదీపితే మహేంద్ర వలయ సంఖ్యాశక్తి భారత కుంపురుషలావత భద్రా స్వకేతుమాల హిరణ్యకరమణ గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతాం ప్రగవస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవరణ భరతాఖ్య నవకంఠానాం మధ్యే భరతఖండే మహాసరోవరాగా
भूमंडले लक्ष्य योजन विस्तीर्ण जम्बोद्वीपे प्रजापति क्षेत्रे कर्म भूदिग्भागे श्री वेंकटाचलस्य उत्तर दिग्भागे श्री अहोबिल गरुडाचलस्य पूर्व दिग्भागे श्रीरंगस्य उत्तरदेशे महाल मध्यदेशे सत्यव्रत क्षेत्रे सकल देवता सन्निधो जगद्रकद्रष्टु परातुदे जीवनो ब्रह्मणो द्वितीयपरार्थे प्रथमवंशे प्रथमदिवसे द्वितीयायां त्रयोदशां घटिकां त्रिदुदासु ओम पार्थिवकूर्मप्रलयानन्त श्वेतवराह सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराह कल्पे अस्मिन् स्वामिनः श्री श्रीदेव भुजे समेत कल्याण वेंकटेश्वर स्वामिने नमः प्रीत्यर्थम् అందరూ కూడా చెప్పుకోండి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశపూర్వేష దశాపరేష మద్వంశాన మాతృవంశాన పితॄణాం కుంభీపాక లోహిత అనాథప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఇక్కడ కన్యాదానం ఆ పాపాల ఫలితాన్ని మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. మనిషికి మానవ జన్మ లభించాలంటే 18 జన్మలు వివిధ రకాలైనటువంటి జీవులుగా మనం జన్మ నెట్టిన తర్వాతనే చివరిగా మానవ జన్మనిస్తాడట భగవంతుడు. ఈ మానవ జన్మలోనైనా ఈయన పుణ్యాలు సంపాదించుకుని పూర్వ జన్మ పాపాల ఫలితాన్నంతా పోగొట్టుకుంటాడేమోనని ఎదురు చూస్తుంటాడు. మనం ఒక్కసారి గోవింద అనమంటేనే చాలా కష్టపడుతూ ఉంటాం. మరియు ఒక్కొక్క ఊర్లో అయితే అసలు గోవింద నామాన్ని పలకనటువంటి ఊర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ మా హోటల్లో వెళ్ళి ఒక ప్రతిష్టలో మేము వెళ్ళి చెప్తూ ఉన్నాం, ఈ విధంగానే గోవింద అనమని కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన హడావుడిగా వచ్చాడు. స్వామి మీరు ప్రతిసారి గోవింద అంటున్నారు, మేము ఆ నామాన్ని పలకాలంటే మాకు భయంగా ఉంది, మేము గోవింద అనేది అల్లప్పుడు మాత్రమే స్వామి, మీరు ప్రతిసారి అనబాకండి అంటున్నారు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వచ్చాం మనం. కాబట్టి మన పాపాలు ఏ విధంగా తొలగిపోతాయి? అందుకని మమ అనేక జన్మసు ఇహ జన్మని చ, ఇక జన్మ అనేటువంటిది ఇక వద్దు స్వామి, మేము ఈ కన్యాదానం చేస్తున్నాం, ఈ పాపాలంతా కూడా ప్రక్షాళన గావించబడాలి. అలాగే మేము తెలిసి తెలియక, అంటే ఎవరు చూడడం లేదు కదా అని మనం తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తాం. రహసి అంటారు వీటిని. ప్రకాశే చ ఆవృత్త, ఒకసారి ఒక పాపం చేస్తే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి పాపాలు ఉంటాయి. ఈ పాపం చేయడంతో అది ఏమి చేసినా ఆ పాపాన్ని మనం పోగొట్టుకోలేము. అంతటి మహాదశమైనటువంటి పాపాలు ఉంటాయి. అలాంటి ఏమైనా మేము తెలుసో తెలియక చేసి ఉన్నట్లయితే అలాంటి పాపాల నుంచి మమ్మల్ని విముక్తులను చేస్తూ ఎవరెవరిని విముక్తి చేయాలో కూడా అడుగుతూ ఉన్నాం ఈ కన్యాదానం చేస్తూ. నా వంశము, నా తల్లి తరపు వంశం వాళ్ళు, అలాగే నా తండ్రి తరపు వంశం వాళ్ళు, నా తదనంతరం ఉండేటువంటి నా వంశం వాళ్ళు అందరూ కూడా ఘోరమైనటువంటి నరక బాధల నుంచి మమ్మల్ని రక్షింపజేస్తూ మమ్మల్ని ఉద్ధరింపవయ్యా, నిరంతరం మమ్మల్ని వైకుంఠంలో ఉండేటట్లుగా చూడు, ఇంతటి ఫలితాన్ని ఇవ్వు. అలాగే ఒక అశ్వమేధ యాగం చేసి మోక్షాలు కోరుతాం శ్రీమన్నారాయణుడిని. నారాయణుడి యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో అలాంటి స్వరూపంతో స్వామివారి పాదాల చెంత ఆ వైకుంఠంలోనే మమ్మల్ని స్థిరంగా నివాసం ఉండేటట్లు చెయ్యమని ఈ కన్యాదానం చేస్తున్నాం స్వామి అని చెప్పి మనం ఈ కన్యాదానం చేస్తాం. ఆ ఉత్తేర్ణతలే సూర్యమండల పర్యంతం గురురాసే వర్షసహస్రావసానేన ఏకైక దిలాపకర్షణక్రమేణ సర్వరాసపుర సంయుతకాలే శ్రీహరిలోకే నివాసిత్యర్థం మాషయే ధ్రువమండల పర్యంతం గురురాసే వర్షసహస్రావసానేన ఏకైక మాషగా వాలుకాపకర్షణక్రమేణ సర్వరాసపుర సంయుతకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం మాషయే ధ్రువమండల పర్యంతం గురురాసే వర్షసహస్రావసానేన ఏకైక దిలాపకర్షణక్రమేణ సర్వరాసపుర సంయుతకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం గోలోక నక్షత్ర మండల పర్యంతం గృహ ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానమహం కరిష్యే.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేశయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగేన సభారహస్మద్భారద్వాత్రయార్షే భారద్వాసగోత్రోద్భవస్య అచించాద్భుతనిత్యవరాసమావరావణ్యరత్నాకరాయ అఖిల లోకగోత్రోద్భవాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ నక్షత్రయాతాయ మకరరాశోజాతాయ శ్రీనివాస బ్రహ్మణే వరాయ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు భార్గవచావరావురాప్నవైదుల పంచాశేయ ప్రవరాంకిత భార్గవత గోత్రోద్భవీ మూల ప్రకృతి రూపాం అయోనిజ కల్పనా ప్రభుపుత్రీ శ్రీదేవి నామ్నీ నక్షత్రాం కన్యా రాశోజాతాయాం శ్రీదేవి నామినిమాం కన్యాం లక్ష్మీవర్ధన గోవింద గోవింద చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావచారణై ధ్రువదయాశేయ ప్రవరాంకిత ఆశ్రవత గోత్రోద్భవీ కశ్యప ప్రజాపతే సంకల్పతనయా మూల ప్రకృతి రూపాం ఉత్తర రేవతి నక్షత్రే మీనరాశోజాతాయాం భూదేవి నామ్ని ఇమాం కన్యా రాత్రి రమణ గోవింద గోవింద కన్యాం కనక సంపన్నాం కనకాభరణే ఆస్యాం విష్ణు బ్రహ్మలోకజిగేశయ కన్యాదానం భవతు శుభోక్తో అస్తు కనక సంపన్నాం కనకాభరణేభ్యాం నాస్యాం నిత్యం బ్రహ్మలోకజిగేశయ కన్యాదానం శుభోక్తో అస్తు కన్యాదానంతరం శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం కార్యక్రమం జరిగింది. జీలకర్ర బెల్లం ఎందుకని పెడతారు అంటే ఓం చెప్పుకోండి అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ మాంగళ్యాభరణం ధారయిష్యే
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత గౌర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోదార గోవింద దశరథ నందన గోవింద దశరథ మదన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి కనబడడం లేదని తెలంగాణ అసలు అనుగ్రహించుడు ఆయన గోవింద అని రెండు చేతులెత్తి మొరబెడితేనే కొండకి వినబడుతుంది కనీసం కొండకి వినబడవాలి మన కల్పకుడు అంటే స్వామికి వినబడాలి కదా ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద సాత్రీరమణ గోవింద లక్ష్మీవర్ధన గోవింద అందరూ కూడా మనవి అందరూ ముందు వరుసలో నుంచి ముందు ప్రారంభం కాండి. ఇక్కడ సెటార్ పెట్టి ఉంటాం, అక్షతలు మీకు ఇస్తాం. సెటార్ అంటే స్వామివారి పాదుకల మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకొని మేము ఇచ్చేటువంటి అక్షతలు హారతి తీసుకొని వరుస క్రమంలో వెళ్ళిపోండి. ఇక్కడ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కాలాతీతం అయిందని మాకు బాగా ఇదిగా ఉంది కాబట్టి వరుస క్రమంలో రండి.
హరే గోవింద 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 గోవింద